అఖిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అఖిల్ పర్ఫార్మెన్స్ సూపర్. ఓవరాల్ గా ఒక్కసారి కష్టంగా చూడొచ్చు. బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది. స్టోరీ లైన్ కొంచెం అంత కనెక్టింగ్ అనిపించలేదు. హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? యా, ఇట్ వాస్ సూపర్. అదర్స్ ఓకే, అఖిల్ ఎలా ఉన్నాడు? లుక్ ఎలా ఉంది? యా, హీ సో మ్యాన్లీ అండ్ డైనమిక్ గా అనిపించారు. ఓకే, అఖిల్ పర్ఫార్మెన్స్ గురించి రెండు మాటలు చెప్పాలని చెప్తారు. అఖిల్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా చాలా బాగుంది. ఫైట్స్ కూడా కొత్తగా ట్రై చేశారు, చాలా బాగా సెట్ అయింది. ఫ్యూచర్ లో కూడా చూడొచ్చు. స్టోరీ లెంత్ అయినా స్టోరీ లైన్ అయినా కొంచెం కన్ఫ్యూజ్డ్ గా క్లమ్జీగా ఉంది, కానీ రిమైనింగ్ యాక్టింగ్ వైజ్ అంతా బాగుంది. ఇచ్చినట్టే చాలా బాగుంది. అది రుధిరం సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. అంత మ్యూజిక్ వైజ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ, లవ్ అంతా బాగుంది. ఫైట్స్ కొంచెం అన్నెసెసరీగా తిప్పినట్టు అనిపించింది. మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తారా మీ ఫ్రెండ్స్ కి మూవీ చూడమని? యా, వాళ్ళకి ఏమైనా బోర్ కొడితే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. యా యా యా, చూసాను మూవీ. అసలు వచ్చింది లెనిన్ మూవీ చూడడానికి. అఖిల్ కంబ్యాక్ మూవీ ఇది. బ్లాక్ బస్టర్ హిట్, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. భాగ్యశ్రీ అండ్ అఖిల్ పేరు చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ దీనికి చాలా ప్లస్. పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. మీరు అఖిల్ ఫ్యానా? లేదండి, బట్ ఈ మూవీ గురించి టాక్ విని మూవీ చూడడానికి వచ్చాను. సినిమాలో అఖిల్ లుక్ ఎలా ఉంది? యా, మాస్ లుక్ కదా. ఇంతవరకు ఒక లవర్ బాయ్ లాగా చూసి ఇప్పుడు ఒక మాస్ లుక్ లో, అంటే ఇప్పుడు ఈ మాస్ లుక్ వల్ల ఆయన పర్ఫార్మెన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ లో అనిపించలేదు. పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఎండింగ్ నాకు చాలా నచ్చింది. అఖిల్ కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చా? బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఇంకా కంబ్యాక్ ఈ మూవీ తోటి. మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేస్తారా మూవీ చూడమని? నా ఫ్రెండ్స్ తోనే వచ్చాను ఆల్రెడీ. అంటే మీరు మిగతా ఫ్రెండ్స్ ఉంటారు కదా బయట? డెఫినెట్ గా నా రివ్యూ ఇస్తాను కదా. థాంక్యూ. అయ్యగారు హిట్ కొట్టారంటారు ఇక ఫైనల్ గా. యా, అయ్యగారే నెంబర్ 1, బంగారం నెంబర్ 1. చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది సినిమా. ఆ రైటింగ్ కానీ, ట్విస్టులు కానీ, బాబు యాక్టింగ్ కానీ ఎరగదీశాడు. అసలు కొత్త బాబుని చూస్తారు మీరు. ఇంత ముందు సినిమా అఖిల్ వేరు, ఈ సినిమా వేరు. కొత్తగా అఖిల్ పుట్టి లాంచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది సినిమా. రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎంత మంచి పేరు వచ్చిందో అలా అఖిల్ బాబుకి లెనిన్ అంత మంచి పేరు వస్తుంది. నాకు డైరెక్టర్ రైటింగ్ అంతా చాలా బాగా నచ్చింది. విజువల్స్ కానీ కొన్ని ఎపిసోడ్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. సెకండ్ హాఫ్ అయితే అన్ని ట్విస్టులు ఉన్నాయి, అంత బాగుంది. విలన్ ఎవరైతే ఉందో కన్నడ అతను వసంత్, అతను కూడా సూపర్ ఎరగదీశాడు. అసలు ప్రతి క్యారెక్టర్, ఈశ్వరరావు గారు కానీ, మన శివాజీ కానీ, సునీల్ గారు అందరూ సూపర్ గా చేశారు. తమ్మని చెప్పాల్సిన అవసరం లేదు. పూనకాలు సెకండ్ హాఫ్ అయితే పూనకాలు లోడింగ్ అలా ఇచ్చాడు తమ్మను. సినిమా ఓవరాల్ గా సూపర్ గా ఉంది. అందరూ థియేటర్కి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు సినిమా. అనుకున్న దానికన్నా, వెయిట్ చేసిన దానికన్నా ఫ్యాన్స్ కి ఎక్కువ హిట్ ఇచ్చాడు సినిమా. నేను ఎవరి ఫ్యాన్ కాదు, నాకు ఎవడో డబ్బులు ఇవ్వలేదు. ఒక సినిమా ప్రేక్షకుడు చూసాను. సినిమా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ హాఫ్ అయితే నాకు విపరీతంగా నచ్చింది. సూపర్ గా ఉంది సినిమా. హ్యాపీగా థియేటర్ వెళ్ళి ఫ్యామిలీతో సహా చూడొచ్చు. సినిమా బాగుందండి. అఖిల్ కెరియర్ లోనే బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి బాగుంటుందని సినిమా, కానీ బాగా చేశాడు అఖిల్. భాగ్యశ్రీ అయితే చాలా బాగుంది. దీనికి మెయిన్ హైలైట్ సినిమాకి ఏంటంటే తమన్ మ్యూజిక్ అండి, మామూలుగా ఎక్కించలేదు. కేక చాలా బాగుంది సినిమా. అసలు ఫ్లాప్ అయిపోతుంది అనుకున్నాను, కానీ బాగుందండి. ట్విస్టులు అయితే తలుపు వెళ్ళిపోయిందండి. బాగుందండి, మొత్తం ట్విస్టులు అండి. అఖిల్ యాక్టింగ్ బాగుందండి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. క్లైమాక్స్ హైలైట్ అండి. అసలు మామూలు ట్విస్టులు కాదు. ఏజెంట్ తో కొట్టిన దెబ్బ నాకు ఇప్పుడు కాస్త తీరిందండి. నాగార్జున కూడా ఫస్ట్ చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చినట్టే. నాగార్జునకి బ్రేక్ ఇవన్ అయిపోయిందండి. మొత్తానికి బాగుందండి సినిమా. ఎగిరించండి. చాలా రోజుల తర్వాత మంచి సినిమా. హెలో తర్వాత ఇదే మంచి సినిమా అండి. అఖిల్కి బాగుంది, బాగా చేశాడండి. చాలా ఇంప్రూవ్ అయ్యాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని. సినిమాలో ట్విస్టులు బాగున్నాయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదు. తమన్నా కారు మీద పడిపోవచ్చు, మామూలుగా చేయలేదు తమన్నా. చాలా బాగుందండి. అదే చెప్తున్నా, చాలా నచ్చింది నాకు. ఇంకా తమన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకా చాలా బాగా పడ్డారు. అన్నా హిట్, డెఫినెట్లీ హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్. మాటలు చెప్పడం కష్టం. అసలు అఖిల్ గురించి పక్కన పెడితే భాగ్యశ్రీ కూడా ఎంత బాగా చేసిందంటే యాక్టింగ్. బామో, మళ్ళీ విలన్ చెప్పు మొత్తం ఎండింగ్ లో వసంత్ అని చెప్పి ఇంకో క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. యాక్టింగ్ అంతా కూడా లైక్ ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ లో వాళ్ళిద్దరి మధ్యలో రొమాంటిక్ సీన్స్ ఉన్నాయా? ఉన్నాయి. నచ్చాయా మరి మీకు? చెప్పండి, పర్లేదు. బాగుంది, అంతా బాగుంది. కెమిస్ట్రీ అంతా బాగా కుదిరింది. థ్యాంక్ యూ.
కెమిస్ట్రీ అందులో కామెడీ అంత ఎక్కువ లేదు. విలన్ హీరోని డామినేట్ చేసిన అనుకున్నాను. యాక్చువల్లీ మూవీ అఖిల్ కన్నా వసంత్ అనే క్యారెక్టర్ అయితే చాలా, ఆయన లుక్స్, ఆయన పర్సనాలిటీ, ఆయన యాక్టింగ్ బాగా చాలా చేశారు. ఎండింగ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చేసింది. ఎండింగ్ లో ఆయన లుక్ ఎండింగ్ లో ట్విస్ట్ క్రేజీ. ఓవరాల్ గా ఏం చెప్తారు మూవీ గురించి? 9 ఇవ్వచ్చు. 10 అవుట్ ఆఫ్ 10 9 ఇవ్వచ్చు. లెనిన్ మూవీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. బాగుందన్న, ఒక మంచి కమర్షియల్ మూవీ, బాగా ఎంజాయ్ చేశాను సినిమా చూసినంత సేపు. ఏదో కొత్త స్టోరీయో లేదా ఏదో డిఫరెంట్ గా తీసానని చెప్పలేను, కానీ చూసినంత సేపు బోర్ కొట్టలేదన్న. అంటే పాటలన్నీ ఫస్ట్ హాఫ్ లో అయిపోతుంటాయి, అది మేలు సినిమాకి. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే పాటలు వచ్చేస్తే సీన్స్ కొంచెం బోరింగ్ గానే ఉంటుంది. బట్ ఫ్రీ ఇంటర్వెల్ లో నిజంగా అఖిల్ అనే విశ్వరూపం, తమనన్న బీజిఎం, ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ డైరెక్టర్ డిజైన్ చేయని విధానం కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, ఇంటర్వెల్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా బాగుంటుంది అన్న, ఎక్కడ బోర్ కొట్టదు. ఒక సస్పెన్స్ ఉంటాయి, అక్కడే మాస్ సీన్ ఉంటుంది, అక్కడే ఫైట్ ఉంటుంది. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఉక్కిరి బిక్కిరి చేశారనుకోవచ్చు. నా వరకు చూసుకుని అఖిల్ అన్నకి కంబ్యాక్ గట్టిగా ఇచ్చాడు అనుకోవచ్చు. పక్క 1 వీక్ లో 100 కోట్ల సినిమా అనేది. ఐగారు నెంబర్ 1 అన్న డైలాగ్ కి సరైన సినిమా అన్నమాట ఇది. ఫస్ట్ టైం నాగవంశీ గారు అన్న మాట నిలబెట్టుకున్నారు. పక్కగా ఆయన ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఓవరాల్ క్లియర్ కట్ గా బ్లాక్ బస్టర్, డైరెక్షన్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, తమనన్న బీజిఎం నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తుంది. సాంగ్స్ యావరేజ్ అయినా బీజిఎం మాత్రం చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ లెనిన్ ఎవరు వచ్చినా బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. శివాజీ గారి రోల్ అయితే కొన్ని సీన్స్ లో ఆయన నిజంగా ఆయన మించిన లేడనిపిస్తుంది అన్న. ఆయన యాక్టింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను. నిజంగా మంచి విలన్ రోల్స్ కూడా వస్తాయి ఈ సినిమాతో. ఆయన యాక్టింగ్ కొన్ని సీన్స్ లో ఎలా ఉన్నావేంట్రా అనిపిస్తుంది అనమాట. విలన్ రోల్ కూడా చాలా బాగుంది. మెయిన్ విలన్ రోల్ కూడా చాలా బాగుంది. కుర్రోడు ఎవడో నాకు తెలియదు, కానీ అఖిల్తో సమానంగా క్యారెక్టరేషన్ ఉంది. ఇద్దరు ఈడో తెలియదు హీరో అలాగ అనిపించింది. బాగుంది. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది. హీరోయిన్ ప్రతి సినిమాలో లీడ్ చేస్తారు, బట్ ఈ సినిమాలో హీరోయిన్ మెయిన్. సో నా వరకు చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ కానీ, హీరోయిన్ క్యారెక్టరేషన్ కానీ, హీరో యాక్టింగ్ క్యారెక్టరేషన్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ పెద్ద సినిమాలు ఎంత బాగా నటించాడో అంతకన్నా ఎక్కువ నటించాడు ఈ సినిమాకి. విశ్వరూపం నిజంగా మామూలుగా అఖిల్ అన్న యాక్టింగ్ అయితే విశ్వరూపం. ఆస్కర్ అన్నమాట తక్కువేమో, కానీ ఆస్కర్ ఇచ్చిన తప్పలేదు, అంత బాగా నటించాడు. అసలైన ఏదైనా అలా బ్రహ్మాజీ గారి క్యారెక్టర్, శివాజీ గారి క్యారెక్టర్ సినిమాలో మంచి ఇప్పే అవుతాయి. సునీల్ క్యారెక్టర్ చెప్పు తగ్గేం లేదని, జస్ట్ మధ్యలో వస్తే వెళ్ళిపోతాడు అంతే. ఏదో లాస్ట్ ఒక సస్పెన్స్ కోసం ఒక డైలాగ్ ఇచ్చారు అంతే. సో వాళ్ళకి అన్ని క్యారెక్టర్లు వస్తాయి. నేను 24 క్రాఫ్ట్స్ కరెక్ట్ గా పని చేస్తే ఎలా ఉంటుందో అది లెనిన్ మూవీ అన్న. బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. కామెడీ అనే సినిమాలో కామెడీ ఏమీ లేదు, ఓన్లీ లవ్ స్టోరీ, మాస్, సస్పెన్స్, థ్రిల్లర్ అనమాట. కామెడీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ. ఏదైనా విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా ఆ జాతర సెట్లు ఏదైతుందో, ఆ గుడి సెట్ కావచ్చు, ఆ గ్రామం సెట్ కావచ్చు, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా ఆర్ట్ డిపార్ట్మెంట్ అదే చెప్తున్నాను, 24 క్రాఫ్ట్స్ ఎక్కడ మైనస్ లేదు. టోటల్ గా సినిమాని నెక్స్ట్ లెవెల్ లో పెట్టాను. ఓవరాల్ రేటింగ్ వరకు చూసుకుంటే 3.5 ఇస్తాను సినిమాకి. థ్యాంక్ యూ. ఇది మాస్ సినిమా అండి ఇది. అలాగనే క్లాస్ కూడా ఫస్ట్ హాఫ్ మొత్తం క్లాస్గా చూపిస్తుంటాడు, అందులో మాస్ కూడా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం మ్యాక్సిమం మాసే ఉంటుంది. కానీ సినిమా అందరూ చూడదగిన సినిమా అండి. ఎక్కడ కూడా విమర్శ అనేది కనబడదు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో ఇది కొంచెం స్లోగా నడిచినట్టు అనిపించినా కూడా అక్కడ పల్లె వాతావరణం, కొండలు కోనలు, ఈ పర్వతాలను చూపిస్తారు, గ్రీనరీ. అలాగనే జాతర, మనకందరికి ఇష్టమైన జాతరని మనం ఒకసారి నెమరు వేసుకోవాలి. ఈ సినిమాలో కూడా ఒకసారి మనం వెళ్ళినప్పుడు, అరే మనం ఊరు వెళ్ళినప్పుడు ఆ జాతరకి వెళ్ళాలి అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే అంత అద్భుతంగా జాతర సీన్ చూపిస్తారు. అలాగనే పాటల్లో కూడా ఈ కొండ కోనలు అన్నీ కూడా చూపిస్తారు. సో గ్రీనరీని చూపిస్తారు. ఎంత బాగుంటుందని అంటే అంత అద్భుతంగా తీశారు సినిమా ఇది. ఎటువంటి దీన్ని ఎక్కడ కూడా మైనస్ అనేది మాత్రం కనబడలేదండి. ఎక్కడ కూడా ఒక ఎబ్బెట్టుగా ఏదైనా వాయిస్ కానీ ఇంకొకటి కానీ కనబడలేదు ఇక్కడ. అయితే కుట్రదారులు ఉంటారు, లెనిన్కి కుట్రదారులు ఉంటారు. ఆ కుట్రదారులను ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలనేది కూడా ఈ సినిమాలో ఉంటుందన్నమాట. సో లెనిన్ అనే పేరు ఒక కమ్యూనిస్టు యోధుడి పేరు ఇది. అంటే ప్రపంచ దేశాల్లో అప్పటికే మరి ఎన్నో వివక్షలతో రగిలిపోతున్న ప్రపంచంలోని జనాభాను మరి ఏకతాటికి తీసుకురావాలంటే ఏం చేయాలి, ఈ పేదలను మరి హింసిస్తున్న భూస్వాముల నుంచి వారిని కాపాడాలంటే ఏం చేయాలి అనేది ఈ లెనిన్ గారి ఉద్దేశమై ఉంటుంది. అందుకని ఆయన ఈ సిపిఐ పార్టీ కానీ సిపిఎం ఇవన్నీ కూడా పెట్టింది వాళ్ళ టీం అనమాట. సో అతని పేరు మీద ఈరోజు లెనిన్ అనే సినిమా రావడం, దాన్ని కూడా నేను చూడటానికి రావడం, అంటే మొదటిసారి నేను సినిమాలకు పెద్దగా చూడను, బట్ ఇలా వచ్చానంటే లెనిన్ పేరుని చూసి మాత్రం నేను వస్తున్నాను.
సో మన దేశంలోని పేద ప్రజలు ఎవరైతే అట్టడుగు పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా ఈ పేరుని పెట్టైనా తప్పనిసరిగా ఈ సినిమా చూడాలి, అలాగనే ఆదరించాలి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి తీస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా దీన్ని మైనస్ చేయకూడదు. ఎక్కడైనా ఉంటే జస్ట్ సింపుల్గా మనం దాన్ని చూడాలి తప్ప భూతద్దంలో పెట్టి చూడకూడదు. ఎందుకనంటే ఈ రోజుల్లో మొత్తం రాజకీయం అయిపోయింది. ఒక సినిమా అనేది పలానా సినిమా యాక్టర్ అని అంటే అతనికి పలానా పార్టీ, పలానా వ్యక్తి వస్తే పలానా పార్టీ, ఈ విధంగా అవుతుంది. కాబట్టి మహామహులు దాదాపు 200-300 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు కూడా పాడైపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకూడదు. సినిమాని సినిమాగా చూద్దాము. ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టకూడదు. మనకు ఉండొచ్చు, ఇప్పుడు నాకు ఒక పార్టీ ఉండొచ్చు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను వచ్చేసి ఈ సినిమా చూసి రివ్యూ ఇస్తున్నాను అనుకోండి, అది నేను బ్యాడ్గా ఇస్తున్నాను. అలాగా వాళ్ళు తీసిన సినిమా ఏదైతే ఉంటుందో మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం కలిగించకూడదు. మన వంతు మనం ఒక సినిమాని సినిమాగా చూసి మనం సహాయం చేయాలి తప్ప, మరి ఆనందించాలి తప్ప, మరి ఇక్కడ రాజకీయాలని చొప్పించకూడదు అనేది నా అభిప్రాయం అండి. సో లాస్ట్కు చెప్తే ఈ లెనిన్ సినిమా చాలా బాగుంది. అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. అలాగనే మోసకరులైన స్నేహితులు ఉంటారనేది కూడా చూపించారు ఈ సినిమాలో. థ్యాంక్ యూ అండి.